తోటకూర మటన్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. తోటకూర మటన్ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మటన్ లేదేంటంటే అక్కడ మటన్ తయారు చేద్దాం ఇప్పుడు. మటన్ మనం తయారు చేస్తావా? అదేంటంటే చాలా విచిత్రంగా ఉంది. పొరపాటు పడ్డారా మీరు ఏమన్నా మటన్ చెప్పేసి? లేదు. ఓకే ఓకే, ఇది నిజంగా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది మనకి. సో స్టార్ట్ చేద్దామండి. తోటకూరనే మటన్ అనుకోవాలా ఏంటో? తోటకూరనే మటన్ అనుకోవాలి. తోటకూర మటన్ లా అదేదో సినిమాలో ఎదురుగుండా కోడిని పెట్టి చికెన్ కర్రీ తిన్నట్టు అలా తినాలా ఏంటి పంపు తీసి? అంతే. అంతే కాదు, దీనికి ఏదో ఉంటుంది టేస్ట్ లోనో ఏదో, అంతే కదండి? అదే. ఓకే, సో స్టార్ట్ చేద్దాం అయితే. కలిపేద్దామండి ముందు బౌల్ తీసుకొని. మీరేం చెప్తే అది. తోటకూర చిన్న చిన్న కాళ్ళు ఉన్నా పర్వాలేదు మనకి. యాక్చువల్లీ వాటిలోనే ఎక్కువ ఐరన్ ఉంటుందట కదా. అవును. దీంట్లో శనగపిండి ఇద్దాం. ఇలా శనగపిండి తోటకూర వేసి మిగతా అన్ని వేసుకుని బజ్జీల్లో కూడా వేసేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, పకోడీలాగా. అప్పటికప్పుడు మనకి కొంచెం కారం వేద్దాము. కారమా? కొంచెం, అంటే వీటికి కూడా కొంచెం టేస్ట్ రావడానికి. అసలే మటన్ అన్నారు, స్పైసీగా ఉండాలి. కొంచెం ఉప్పు, అల్లం ముక్కలు. ఇది ఏంటండి పాత వంటేనా? ఇది కూడా పాత వంట ఇది, కాకపోతే ఎక్కువ చాలా మంది చేసుకోరు ఇది. ఓకే, నేను చేయబెట్టి కలిపేస్తాను. నీళ్ళతో కలపాలా? అంటే ఇది ఎంతవరకు వస్తుందో చూసేసి కొన్ని నీళ్ళు వేసుకుంటాం. ఆకుకూరలు ఎలాగా కాస్తారు మనకి, వాటర్ ఉంటుంది కదా. అక్కడ కరీంనగర్ సైడ్ ఎక్కువగా ఏ పంట పండుతుందండి? మొక్కజొన్న, పల్లీలు, వరి. మీకు ఏమన్నా అక్కడ పొలాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఏం పొలాలండి? పంట పొలాలా లేదంటే మొక్కజొన్న? కొంచెం నీళ్ళు వేసి కలిపేస్తాం. ఇడ్లీ కుక్కర్లో ఆవిరిపై పెట్టేద్దామండి. ఇది ఆవిరి పట్టుకోవాలి మనం. కొంచెం వాటర్ ఇస్తారా? ఇందులో వేద్దాం. మనం యాక్చువల్గా ఇది కర్రీలోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కాస్త మనకి వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఏం కాదు. కాకపోతే ఆవిరిపై ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓహో, కానీ టేస్ట్ కావాలంటే ఎలా ఉన్నదాన్ని అలానే చేసుకోవాలి. మామూలుగా ఏంటి అన్ని ఒక దాంట్లో వేసేసి కలిపేసి ఉప్పు కారం వేసి తినేస్తూ ఉంటాం, హడావుడి. అలా కాకుండా ఆ టేస్ట్ ని కరెక్ట్ గా మనం ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఆవిరి పట్టుకొని కష్టపడాలి, టైం పడుతుంది. ఏదైనా కొంచెం ఓపిక చేసినప్పుడే కదా రుచి. మూత పెట్టేసి ఓకే, ఇడ్లీలా పెట్టేసుకున్నాం మనము తోటకూరని. నెక్స్ట్ ఏం చేయాలి? అవి ఉడికే లోపు మనం గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, అయితే ఈ స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాము. ఫస్ట్ మనం మిక్సీ చేసుకుందాం. స్టవ్ తో పని లేదైతే మిక్సీ పట్టుకుంటారు. మిక్సీ చేసి ఏమేమి వేస్తారు? జీడిపప్పు, ఆనియన్స్, టమాటో, మిక్సీ చేసి అంతే కదా. అయిపోయిందండి? అయిపోయిందా? నూనె వేసేయండి. ఇలా పేస్ట్ వాటికి కాస్త మనకు నూనె ఎక్కువ పడుతుంది. కావాలంటే మనకి గ్రేవీ కోసం అని చెప్పేసి అలా చేసుకున్నాం, లేదంటే మనకి ఉల్లిపాయలు అలాగే టమాటో ముక్కలు అన్ని కూడా మామూలుగా అయితే వేయించుకోవచ్చు. ఇంకేమైనా స్పెషల్స్ వచ్చినప్పుడు పిండి వంటలు వాటిల్లో ఏం చేస్తారండి? పిండి వంటలు అన్ని రకాలు చేస్తాం. స్పెషల్ అంటే పండగలప్పుడు
కజ్జికాయలని చెక్కలని అలాంటివి. కజ్జికాయల్లో కూడా చాలా వెరైటీలు చాలా రకాలు లోపల స్టఫ్ అది కూడా. కొన్ని రవ్వతో చేస్తాము, కొన్ని పన్నీర్తో చేస్తాము. పన్నీర్తో కూడా చేస్తారా? ఓకే. నూనె కాగింది కదండి, ఏమేస్తున్నారు? మిర్చి వేస్తాం, పచ్చిమిరపకాయలు. ఈ గ్రేవీ వేసేద్దాం. గ్రేవీ వేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కారం వేస్తున్నాను. కారానికి మాత్రం చేయి పెద్దదవుతుంది. తర్వాత ధనియాల పొడి. ఇంకా అన్ని పొడులే అనుకుంటా వేసి. పొడులు, మసాలాలు. ఇప్పుడు వేసింది ఏంటిది? గరం మసాలా. గరం మసాలా, మిరియాల పొడి. మనకి ఇవి ఎంతవరకు వచ్చినాయి చూద్దాం. దీంట్లో వాటర్ వేసేద్దాము. వాటర్ వేసి స్మూత్ పెట్టుకుందామా? ఒకసారి ఇవి చెక్ చేస్తారా? ఒకసారి చూడండి రాజేశ్వరి గారు, ఉడికినట్టేనా? ఉడికిందండి. తీసేసుకోవచ్చు. తీసేద్దాం. ఇచ్చేసాను, దీంతో తీసేద్దాం. ఇప్పుడు మనకి ఇదే మటన్. మటన్ మన స్పూన్ తో కట్ చేసేసుకోవచ్చు కదా మామూలుగా. నూనెలో వేయిద్దామండి కొంచెం. ఓకే, ఇది మళ్ళీ మనం నూనెలో వేయించుకోవాలి. ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాము. ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మనం ఓన్లీ ఒక్కటే ఇందులో అదొకటే కొంచెం ఫ్రై చేసేసి ఇందులో వేసేయాలి. ఓకే. అంటే ఈ పీసెస్ మనం కట్ చేసుకున్నవి పీసెస్ లానే ఉంటాయి. పీసెస్ లాగా, మటన్ పీసెస్ కదా. ఓకే. రాజేశ్వరి గారు, మన తోటకూర మటన్ ఎంతవరకు వచ్చింది? రెడీ అయిపోయింది. ఇది ఉడికిపోయినట్టే మనకి. తీసేద్దాం. అది తీసేయండి మీరు. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేసేయాలి. ఇప్పుడు ఇందులో షిఫ్ట్ చేసేసుకుందామా? ఇందులో వేసి ముక్కలు అన్నమాట. ముక్క కొరకడం అంటే అది కేవలం నాన్ వెజ్ వాళ్ళకే తెలుస్తుంది. సో ఈసారి నుంచి వెజిటేరియన్స్ కూడా తెలుస్తుంది. మటన్ లాగే ఉంది కదా. మీరు నాన్ వెజ్ తింటారు, కానీ మీకు ఇలాంటివి ఎలా తెలిసినాయండి? వెజిటేబుల్ ఇది అమ్మ వాళ్ళు చేస్తుండేది. మా చిన్నప్పుడు రెగ్యులర్ గా మటన్ తినే అలవాటు మా డాడీకి. ఇంకా అప్పుడప్పుడు మాకు కూడా హెల్త్ కి మంచిది కదా, మేము తినకపోయే వాళ్ళం అనమాట ఆకుకూరలు. దానివల్ల ఇట్లా చేసి పెట్టారు. అమ్మ చేసే మాయ అలా ఉంటుంది. సూపర్. కొంచెం మసాలా వేయండి. ఏం మసాలా ఇది? గరం మసాలా. ఆల్రెడీ మనం వేసుకున్నాము, కాకపోతే ఈ ముక్కలు కంటేటట్టుగా కాస్త పైనుంచి వేసేది. స్మెల్ కూడా గరం మసాలా ఇవన్నీ వేసేసరికి నాన్ వెజ్ స్మెల్ వస్తుంది. కొత్తిమీర ఇస్తారా? చూడ్డానికి అచ్చం మటన్ లానే కనిపిస్తుంది కదా. చూసారు కదండి, మటన్ లేకుండా తోటకూర మటన్ మనం రెడీ చేసేసుకున్నాం. మరి తోటకూర మటన్ కూరని ఏ విధంగా చేసుకోవాలో, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తోటకూర మటన్ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు,
టమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర, మటన్ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తోటకూర, శనగపిండి, కారం, తగినంత ఉప్పు, అల్లం వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తరువాత ఈ శనగపిండి మిశ్రమాన్ని చేతితో ముద్దలా చేసుకుని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్లో జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకున్న తోటకూర ముద్దను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి కాగాక ఈ ముక్కలు అందులో వేసి వేయించి మరుగుతున్న కూర పాన్ లో వేసి గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర, మటన్ కూర రెడీ.